కాపు ఉద్యమ నేత అయిన ముద్రగడ పద్మనాభం ఇటీవల పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా విమర్శించారు. అయితే ముద్రగడ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆయన కూతురు శ్రీమతి క్రాంతి ఇటీవలే స్పందించారు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు క్రాంతి. అయితే పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని కూడా ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలకి ధీటుగా సమాధానమిచ్చారు ముద్రగడ. తన కూతురు క్రాంతి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, "నా కూతురికి పెళ్లయింది. తాను పెళ్లి కాకముందు వరకే నా ప్రాపర్టీ. ఇప్పుడు ఆమె మెట్టినిల్లు ప్రాపర్టీ అవుతుంది. నన్ను నా కూతురితో కొంతమంది తిట్టించారు. ఇది నాకు చాలా బాధాకరమైన విషయమే. కానీ రాజకీయం రాజకీయమే, కూతురు కూతురే. నేను ఒకసారి వైఎస్ఆర్‌సీపీలో చేరాను అంటే ఇక పక్క చూపులు చూడను అని అర్థమే అన్నమాట. ఎవరెన్ని అనుకున్నా సీఎం జగన్ మళ్ళీ సీఎం కావడం ఖాయమని ఆయన తెలిపారు. నేను పదవుల కోసం పాకులాడే మనిషిని కాదు. అలాగని పదవులు కూడా ఎవరి దగ్గర నుంచి ఆశించను, అడగను కూడా. నేను కేవలం ప్రజల సేవకుడిని మాత్రమే అని ఆయన తెలిపారు.